హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 80. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి. లాస్ట్ వీడియో అయితే చాలా అరౌండ్ 600 వ్యూస్ దాకా వెళ్ళాయి. అలాగే కాకుండా సబ్స్క్రిప్షన్స్ లైక్ అరౌండ్ 8 to 9 వచ్చాయన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే ఈరోజు ఈ వీడియోకి కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేస్తేనే కాస్త రీచ్ వస్తుంది. నిజంగా టు బి హానెస్ట్ విత్ యూ ఓన్లీ 40 లైక్సే లాస్ట్ వీడియోకి వస్తేనే అంత రీచ్ వచ్చింది. మీరు బాగా చూసి అది వాచ్ అవర్స్ కూడా పెంచారు. అలాగే ఈ వీడియోస్ చూసి మా ప్యాషన్ అర్థం చేసుకుని కాస్త సపోర్ట్ అయితే అందించండి ప్లీజ్. ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ప్లీజ్ డూ ఇట్. కాస్త అర్థం చేసుకోండి ప్లీజ్, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. అలాగే చాలా జెన్యున్గానే ఉండడానికి ట్రై చేస్తాను. అంటే ఉండడానికి అంటే చెప్పడానికే ట్రై చేస్తాను. అలాగే ఇది బిగ్ బాస్ అయిన తర్వాత ఇంకా ఏమైనా వీడియోస్, మా ఫ్యామిలీ వీడియోస్ కానీ, మేము ట్రావెలింగ్ వీడియోస్ కానీ, ఫుడ్ వీడియోస్ కానీ, మా సైడ్ నుంచి అన్ని ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి. షార్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేస్తూ ఉంటాం. ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది ఏమేమి వీడియోస్ పెడుతున్నాం అని. ప్లీజ్ ఎంకరేజ్ అస్. అలాగే సపోర్ట్ చేయండి. ఓకే, ఇంకా వీడియో లోపలికి వెళ్ళిపోతే ఎపిసోడ్ లోపలికి వెళ్ళిపోతే కనుక నిన్న నామినేషన్స్ చాలా రచ్చ అయిపోయింది కదా. ముఖ్యంగా 2 things. ఒకటేమో కళ్యాణ్ వర్సెస్ రీతు అండ్ డిమాన్ పవన్. నేను నా వెర్షన్ అయితే నేను నిన్న షేర్ చేసుకున్నాను. అక్కడ 50-50 అయినట్టు అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల అగ్రెసివ్ అవ్వడం తప్పు కాదు. అదేంటది అందరూ అగ్రెసివ్ అంటే తప్పు కదా అంటే, ఎక్కడైతే స్టాండ్ తీసుకోవాలో అక్కడైతే తీసుకున్నాడు అన్నట్టు అనిపించింది తన తరఫు నుంచి. ఎందుకంటే ఇక్కడ రీతు చౌదరి పోక్ చేసింది కాబట్టే తను స్టాండ్ అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఆయన చెప్పిన పాయింట్స్ కానీ, లేకపోతే ఈవెన్ డిమాన్ పవన్ సైడ్ నుంచి తను పెట్టిన పాయింట్స్ కానీ నాకైతే అసలు నచ్చలేదు. అవన్నీ కొద్దిగా ఇన్వాలిడ్ పాయింట్స్ లాగే అనిపించాయి. ఒకటో రెండో వ్యాలిడ్గా అనిపించినా కూడా, బట్ మిగిలినవన్నీ కూడా దాదాపుగా వాళ్ళు చేసుకున్న ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా రాంగే అనమాట, ఇన్వాలిడ్ పాయింట్స్. అందు గురించే 50% అటు 50% ఇటు అని చెప్తున్నా. బట్ మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే తను పేక ఇలా పట్టుకున్నది కూడా నాకు అక్కడ అదేమీ ఎవరు మన డిమాన్ పవన్ తప్పు చేశాడని చెప్పాను. డిమాన్ పవన్ అయితే ఎక్కడ ఎలా ఉండాలా అన్నది కరెక్ట్గానే ఉన్నట్టు అనిపించాడు. ఓన్లీ రీతు చౌదరి అండ్ ఈవెన్ కళ్యాణ్ పడాల మధ్యలోకి రాకుండా ఉండాల్సింది వీళ్ళ నామినేషన్లో. బట్ వచ్చిన తర్వాత కూడా రీతు చౌదరి ఎక్కువ ట్రిగ్గర్ చేసేసింది. సో ఖచ్చితంగా అక్కడ ఎవరు మన కళ్యాణ్ పడాల తీసుకున్న డెసిషన్ ఆర్ వాట్ ఎవర్ తను చేసిన ఇది కూడా నాకు ఓకే అనిపించింది. అది కరెక్టా ఇదా అని నేను చెప్పట్లేదు, అది బేస్డ్ ఆన్ ఇండివిజువల్ ఒపీనియన్స్. బట్ తను స్టాండ్ తీసుకుని చేయడం అనేది కరెక్ట్ అని నేను చెప్తున్నాను అనమాట. అది అంటే నా ఒపీనియన్ అది. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత హైలైట్ ఆఫ్ ద డే ఎస్టర్డే సంజన గారు. ఆమె అంటే మీరు అందరూ అనొచ్చు, ఎవరైనా యాంటీ ఫ్యాన్స్ ఆఫ్ సంజన అవ్వచ్చు. ఓకే, సంజన ఫ్యాన్స్ అయితే వాళ్ళకి నచ్చుండొచ్చు, కానీ సంజన హేటర్స్ ఆర్ వాట్ ఎవర్ న్యూట్రల్ పీపుల్ గురించి చెప్తున్నాను. ఆమె ఏంటి కంటెంట్ ఇచ్చేస్తాను, ఈ వీక్ ఎలాగైనా చేంజ్ చేసేస్తాను అని చెప్పి ఇచ్చారు అనుకోవడానికి అది ఖచ్చితంగా తప్పండి. మీరు ఆలోచిస్తున్న విధానము. ఇక్కడ ఏం జరిగిందా అన్నది పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటే ఐ జస్ట్ వాంట్ టు రీఇటరేట్ అనమాట. మీరు బోర్ ఫీల్ అవ్వకండి. ఇది జస్ట్ ఎందుకంటే ఇది ఈరోజు కంటెంట్లో ఆర్ వాట్ ఎవర్ ఎపిసోడ్లో డిస్కషన్ వచ్చింది కాబట్టి. ఎప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె ప్లాన్ చేసుకుని ఉంచుకున్నారు ఈమె పాయింట్స్, ఆమెకు తెలుసు ఖచ్చితంగా కెప్టెన్సీ ఉన్న రీతు చౌదరియే తిన్ని నామినేట్ చేస్తుంది, ఏదో ఒక రకంగా పుల్ చేస్తుంది తిన్ని అని చెప్పి. సో అది టార్గెట్ చేసినట్టే కదా. సో ఆబ్వియస్గా తను ఎలా టార్గెట్ పెట్టుకుందో అన్సీన్లో కూడా క్లియర్గా రీతు చౌదరి, ఇమాన్యుయల్ అండ్ ఎవరు కళ్యాణ్ పడాలతో అంటుందన్నమాట, నాకు 6th వీక్లో ఆర్ వాట్ 6th వీక్లో కాదు, లాస్ట్ బొమ్మల టాస్క్లో అయితే 2 weeks బ్యాక్ 2 and 3 weeks బ్యాక్ బొమ్మల టాస్క్లో తనైతే ఎలా మాట్లాడిందో, నా పర్సనల్స్ తీసుకొచ్చి మాట్లాడినప్పుడు నాకు కానీ తనకి డిమాన్ పవన్కి కానీ అక్కడ క్లియర్గా అయితే తను చెప్పింది, మీరిద్దరూ తెచ్చుకున్న సిచ్యువేషన్ బట్టి మీరు నెగిటివ్ అయ్యారు. నీ వల్ల డిమాన్ పవన్ నెగిటివ్ అయ్యాడని నేను చెప్పట్లే, మీ ఇద్దరికి కలిసి ట్రాక్ నడిపిస్తుందో ఏదో దాని ప్రాబ్లం వల్ల, నాకు అలాంటి ఇష్యూస్ లేవు, నేను ఇమాన్యుయల్ ఉన్న మధ్యలో అని చెప్పి క్లియర్గా చెప్పింది. ఎప్పుడైతే ఈ పాయింట్ని తను తీసుకుని తనే నెగిటివ్ చేసేసిందని చెప్పి పర్సనల్గా అక్కడ తీసుకుని
అప్పటి నుంచి టార్గెట్ చేస్తూనే వచ్చాను నేను. నాకు అది నచ్చలేదు, నేను అది మైండ్లో పెట్టుకున్నానని క్లియర్గా తన నోటితో తనే చెప్పింది. సో అదే భాగంగా నువ్వు 6th వీక్ నుంచే కనిపించట్లేదు, ఫైర్ స్టార్మ్స్ వచ్చిన దగ్గర నుంచే కనిపించట్లేదు అన్న వ్యక్తి అది చూపించాలనుకోవడం. మరి ప్రతిసారి అది ఎవరు, రాము రాథోడ్, సుమన్ శెట్టి, భరణి, కళ్యాణ్ పడాల, రీతూ చౌదరి 2 times, ఇలా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఉన్నారండి. టోటల్ 7 weeks జస్ట్ ఇదే రీజన్ అనమాట. మీ ఆట కనిపించట్లేదు, మీరేమి చేయట్లేదు, మీ ఆట కనిపించట్లేదు, ఏమి చేయట్లేదు. ఆట ఎందుకు కనిపించట్లేదు? బిగ్ బాస్ చేసిన బ్లండర్ మిస్టేక్స్. ఎప్పుడైతే సాక్రిఫైస్ అనే గోల్ తీసుకొచ్చాడో, తన నెత్తి మీద రుద్దాడో, సో ఆమె డెసిషన్స్ అన్నీ కూడా అటు ఇటు మారుతూ వస్తాయి అనమాట. అంటే గేమ్ ప్లాన్ వేయడానికి కొద్దిగా అటు ఇటు అయ్యేదనమాట. ఎప్పుడైతే ఇప్పుడు ఫ్యామిలీ వీక్ గురించే తను వెయిట్ చేశారు. అంటే ఏదన్నా మనం మాట తూలడం గురించి, అంటే మాట తూలుతాం అని కాదు, నేను అగ్రెసివ్గా వెళ్దామన్నా కూడా ఏదన్నా జరిగితే ఫ్యామిలీ వీక్ దక్కదేమో అని చెప్పి ఫ్యామిలీ వీక్ గురించే వెయిట్ చేశారు. సో అదే ఇప్పుడు ఇక్కడ ప్రాపర్గా తను ఈవెన్ దివ్యతో కూడా నిన్న అన్సీన్లో చెప్తారనమాట. నేను అలా ప్లాన్ చేసుకుంటూ వచ్చాను, కామ్ అండ్ కంపోజ్గా ఉండడం, బట్ స్టిల్ తను నన్ను ఇంకా టార్గెట్ చేసి నన్ను ఇంకా డిగ్రేడ్ చేస్తూ ఉంటే కనుక నేను ఖచ్చితంగా ఇచ్చి పడేస్తాను అని చెప్పి ప్లాన్ చేసుకోవడంలో తప్పే ఉంది. అందులో తప్పేమన్నా ఉందా? అది తను ముందరే ప్లానింగ్ అంటే ఎవరేమంటారో దాన్ని బట్టి ఎమాన్యుయల్ అయితే నన్ను అండు, భరణి అయితే నన్ను అండు అని ఏదో ప్లాన్ పెట్టుకుంటాం కదా నామినేషన్స్కి ముందర. మిగతా వాళ్ళు బయటికి చెప్పలేదంటే వాళ్ళకి ప్లానింగ్ లేదని కాదు, ఈమె బయటికి చెప్పిందంటే ఈమె పక్కా ప్రీ ప్లాన్ తోటి వచ్చిందని కాదు. సో తిని అటాక్ చేద్దామనే ఉంది. ఎందుకంటే నాకు ఫ్యామిలీ వీక్ అయిపోయింది, నేను ఒక నిమిషం కాస్త రిలీఫ్ అయితే వచ్చింది ఆ పర్టికులర్ ఇష్యూ నుంచి అని చెప్పి అనుకున్నదనమాట. సో అది నుంచి ఆ అటాక్ మోడ్లోనే ఎప్పుడైతే రీతూ చౌదరి నువ్వు మళ్ళీ సేమ్ పాయింట్ 6th వీక్ నుంచి కనిపించట్లేదు అంటే, ఎందుకు కనిపించట్లేదు, నేను పడుకుని ఉన్నాను అనుకుంటున్నావా అని చెప్పి మామూలుగానే మాట్లాడడం మొదలుపెట్టారు. మీరు పడుకున్నారు ఇదని కాదు అంటే, మరి నీ ఆట ఏముంది, నువ్వు కూడా బూతులు మాట్లాడి విధం చేసావు అంటే కరెక్ట్ పాయింట్కి వచ్చారని ఆ హరుపులతోటి స్టార్ట్ చేసిందే రీతూ చౌదరి. ఏంటి ఇలాగా ఇదేంటది, నేను బూతులు మాట్లాడలేదా, మీరే మాట్లాడారు అంటే అప్పుడు ఇంకా చెప్పిందనమాట సంజన. అదేంటి అలా అంటావు, నీలా అరిస్తేనే కనిపించినట్టుగానా లేకపోతే కాదా, నేను ఏదో ప్లానింగ్ చేసుకుంటే నేను వస్తున్నాను అని చెప్పినా కూడా లేదు, మీరు ఆడనే లేదు, మీ ఆటే కనిపించలేదు, మీ ఆట మొత్తం పడిపోయింది అన్నప్పుడు వెంటనే అటాక్ చేసిందనమాట. ఏంటి నా ఆట కనిపించకపోతే నీలాగా అరుస్తూ కూర్చొని బూతులు మాట్లాడితే, అంటే నేనేం బూతులు మాట్లాడాను అన్నప్పుడు నువ్వు పతివ్రత శిరోమణి అని క్లియర్గా అన్నావు. అన్న తర్వాత అంటే అది మనకి ఎక్కడ ఎపిసోడ్స్లో వాటిలో చూపించలేదండి, బట్ అన్నా అని క్లియర్గా అన్నప్పుడు రీతూ చౌదరి నేను ఎప్పుడు అన్నాను, అది ఎప్పుడు అనలేదు, నువ్వు మీరు ఏదో తప్పుగా ఆలోచిస్తున్నారంటే అనలేదు అనుకోవచ్చు, బట్ తిను అన్నదనే కదా ఒప్పుకున్నట్టు. అయితే మీరు గాజులు వేసుకున్నారా అనలే. ఇక్కడ గాజులు వేసుకున్నారా అనడానికి ఎందుకు అలా కామ్గా ఉండిపోతున్నారు, గాజులు వేసుకుని కూర్చోకుండా అన్న దాంట్లో బూతులే లేదండి, అది బూతు కాదు. గాజులు వేసుకుని కూర్చున్నారా అని మామూలుగా నువ్వు సైలెంట్గా ఎందుకు ఉంటున్నావు అని చెప్పి అనడానికి అది కూడా అయిపోయింది. ఇక్కడ 1-on-1 వచ్చినప్పుడు తను వేరే వాళ్ళకి తీసుకుని వచ్చి, తను ఎవరినన్నది సుమన్ శెట్టిని అన్నది తీసుకుని వచ్చి నువ్వు మాట్లాడేసావు అన్నప్పుడు తిను పర్సనల్గా వెళ్ళినప్పుడు తను పర్సనల్గానే వెళ్తుంది కాబట్టి అన్నదనమాట. మీరిద్దరు అంటూ కూర్చుంటే నేను చూడలేకపోతున్నా, నీ ఆట అంతే, మీ లవ్ ట్రాక్ గురించే చెప్తున్నా అన్నది క్లియర్గా అయితే మనకు చెప్పారు. ఇంకా బీప్ సౌండ్లు వేసి లేకపోతే కట్ చేశారు, ఎడిటింగ్లో లేపేశారంటే కనుక అది ఐఎమ్ నాట్ రెడీ టు టాక్ అబౌట్ దట్ అండి. ఎందుకంటే నేను ఎపిసోడ్లో చూసిన దాని గురించే చెప్తున్నాను. నాకు కళ్ళు మూసుకోవాలనిపించింది, మీరు అలాగా అంటూ ఉంటే నాకు నచ్చట్లేదు అని చెప్పింది. అందులో తప్పేమీ లేదు నా ప్రకారంగా. అంటే ఇలాగ డిగ్రేడ్ చేయడం తప్పే, బట్ ఇక్కడ పర్సనల్గా నువ్వు అటాక్ చేసి నిజంగా సంజన చెప్పినట్టు చాలా ప్రెషర్లో పెట్టేసింది కాబట్టి రీతూ చౌదరి. సో ఈ మోడ్లో వెళ్ళడం అన్నది కరెక్టే అని నేను చెప్తా. ఎప్పుడైతే తను పోక్ చేసి చాలా గుచ్చి తాను చాలా ఇది చేస్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు మనం కూడా అలాగే రియాక్ట్ అవ్వాలి అన్నది సంజన అయితే ఖచ్చితంగా 100% కరెక్ట్ నిర్ణయం తీసుకుని మాట్లాడింది అన్నది నా యొక్క ఒపీనియన్ అండి, మీకు నచ్చినా నచ్చకపోయినా కూడా. నెక్స్ట్ ఇంక దాని తర్వాత ఇంక వీళ్ళందరూ వచ్చి భరణి గారు, ఇమాన్యుయల్, తనూజ వీళ్ళందరూ కూడా చెప్తున్నారు కానీ
ఆమె స్టాండ్లో ఉన్నది తగ్గేదే లేదు అన్నట్టుగా ఉండడం అనేది నాకు చాలా 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 నచ్చిందండి. ఇమాన్యుయల్ చూస్తే నిజంగా అంటే ఇమాన్యుయల్ వల్ల ఓటింగ్ వచ్చేస్తుంది ఇది అని మీరు అనుకోవచ్చు, వాళ్ళిద్దరు బాండింగ్ నాకు నచ్చుతుంది ఇదని. బట్ ఇక్కడ తనకి ఓటింగ్ లేకపోతే ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉండడం వల్ల ఈవెన్ ఐ లైక్ ఇమాన్యుయల్ టు వన్ ద సీజన్ అని నేను ఓటేస్తానండి. ఓట్ కాదు, నేను ఒపీనియన్ చెప్తానండి. కాకపోతే ఏంటంటే ఎక్కడ స్టాండ్ తీసుకోవాలి, ఎప్పుడు చూసినా అటు సైడ్ నుంచే అమ్మాయిని అనేసావు ఇదని చెప్పి ప్రతిసారి సంజన గారి నెగిటివ్ థింగ్సే హైలైట్ చేస్తూ నువ్వు అండం తప్పు అనే బదులు నువ్వు ఒకసారి వెళ్ళి నువ్వు ఎందుకు అన్నావు అని అడిగావా? రీతూ చౌదరిని అడగలేదు. ఆమె ఆట ఎందుకు ఆడట్లేదు, ఆమె ఆడుకుంటూనే వచ్చింది, ఆమెకి ఎంత ప్రెషర్ ఉన్నా ఎంత ఇది ఉన్నా ఎందుకు ఆడట్లేదు అని నువ్వు స్టాండ్ తీసుకున్నావా? అది లేదు. రెండు వైపులా తీసుకుంటే లేదంటే మాట్లాడకుండా ఉండాలన్నమాట. కానీ ఇక్కడికి వచ్చి ఒక ఆడపిల్ల ఒక సింపతి కార్డులు ఇవి తీస్తే అయితే అసలు కుదరదు. ఇక్కడ ఇటు సైడ్ కూడా ఈమె కూడా లేడీయే, ఆమె మాట్లాడింది కూడా కరెక్ట్గానే అనిపించింది, నాకైతే అనిపించిందండి. ఇంకా బాత్రూంలోకి వెళ్ళి ఏడవడం ఇదంతా కూడా ప్రతిసారి బాధ వస్తే తను చేసేదే రీతూ చౌదరి. సో అదేమి కొత్తగా ఉన్నట్టు ఏమనిపించలేదు. ఇంక దాని తర్వాత ఏమో భరణి గారు ఏమో అడ్వైస్ కళ్యాణ్కి కూడా చెప్పారు వీళ్ళు. అలాగే కళ్యాణ్కి జరిగిన గొడవల గురించి వీటి గురించి డిస్కషన్ వస్తే ఎక్కడా కూడా నువ్వు బూతులు మాట్లాడవు, అలాంటి బూతులు మాట్లాడకూడదు అని ఏం చెప్పలేదు. అగ్రెసివ్గానే వెళ్ళడం, బల్లని తన్నేయడం దీని గురించే మాట్లాడారు. సో సోషల్ మీడియాలో వస్తుంది, అది నిజమా కాదా అన్నది నాకైతే తెలియదండి. బట్ పర్టికులర్గా అమ్మాయి మీదకంటూ వెళ్ళడం కొద్దిగా తప్పే అయినా కూడా అక్కడ కంట్రోల్ చేసుకుని ఉండాల్సిందనే చెప్తాను. ఎవరైనా కూడా నలుగురు కంట్రోల్ తప్పినప్పుడు వాళ్ళు ఈ అట్లీస్ట్ ఇంకే చేతులు వేయడం ఇది చేయలేదు కాబట్టి వీళ్ళకి ఎల్లో కార్డు వచ్చినా వాళ్ళు ఏదో ఒకటి సమాధానం చెప్పుకోవచ్చు. కానీ ప్రస్తుతానికైతే అలాగే అంత ట్రిగ్గర్ పాయింట్ తీసుకొచ్చారు రీతూ చౌదరి అన్నట్టుగా నాకైతే అనిపించిందండి. అంత ట్రిగ్గర్ చేయకూడదు మనుషుల్ని అన్నట్టుగా అనిపించింది. సో డెఫినెట్లీ ఇట్స్ లైక్ రీతూ చౌదరియే ఇక్కడైతే తప్పు చేసిందని నా యొక్క ఒపీనియన్, బోత్ ద కళ్యాణ్ యాజ్ వెల్ యాజ్ సంజన విషయంలో. ఇంకా దాని తర్వాత ఏమో ఇక్కడ రీతూ చౌదరి దగ్గర ఏడుస్తూ ఉంటే తనూజ వచ్చి మంచి మాటలు చెప్తుందండి. కానీ ఆ మంచి మాటల్లో కొన్ని ముంచే మాటలు ఉన్నాయండి. ఒకటేంటంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు తప్పు చేయని దానివి, నువ్వు ఇలాంటి మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు, ఆమె చెప్పింది అన్ని నిజాలు అయిపోతాయా, అలాగేం ఉండదు కదా అని చెప్పడం పర్ఫెక్ట్, కరెక్ట్గా యాజ్ ఎ ఫ్రెండ్ చెప్పాలండి. కాకపోతే ఆమెకి డిమాండ్ పవన్ పైన ఉన్న కోపం ఎందుకో వచ్చిందండి, అది ఎందుకో తెలియదు నాకు. డిమాండ్ పవన్ పైన ఎందుకో కొద్దిగా టార్గెట్ చేస్తూనే వచ్చింది తనూజ. సో అదే ఇక్కడ రుద్ది పెడుతున్నట్టుగా అనిపించింది. మీరిద్దరూ ఇదిగా ఉంటే కష్టం కదా, నువ్వు ఫస్ట్ పాయింట్ నుంచి తెస్తావు ఇది అని చెప్పి డిమాండ్ పవన్ మీదకే తప్పంతా తందే అన్నట్టుగా మాట్లాడితే నాకు కొద్దిగా నచ్చలేదండి తనూజ విషయంలో. ఇద్దరూ కూడా చేస్తున్నారు, ఇద్దరికి ఎన్నిసార్లు చెప్పినా కూడా వినట్లేదు. మీరిద్దరు మార్చుకుంటే మార్చుకోండి, లేకపోతే మీ ఇద్దరు నిర్ణయం మీరు తీసుకోండి అని చెప్పి ఉంటే బాగుంటుంది. కానీ ఆ అమ్మాయి ఇలా చేస్తూనే వచ్చింది, ఆ అమ్మాయి ఎంతో ఇది సపోర్ట్ చేస్తూనే వచ్చిందని చెప్తోంది. కానీ ఇక్కడైతే నన్ను ఓన్లీ కార్నర్ ఎవరు డిమాండ్ పవన్ని కార్నర్ చేశారా ఇద్దరు అన్నట్టుగా, అంటే ఏకంగా ఎలా అయితే భరణి పైనకి తనుజ అండ్ దివ్య తప్పంతా ఆయనదే అన్నట్టు చేశారో, అట్ ద సేమ్ టైం ఆయనది తప్పు ఉంది కాదనట్లేదు, వీళ్ళిద్దరిది తప్పు లేదన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా రీతూ చౌదరిది తప్పు లేదన్నట్టుగా తనుజ మాట్లాడడం నాకైతే నచ్చలేదండి. అక్కడ 50 కాదు కదా, బోత్ ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ థింగ్ ఇద్దరు సమానంగా చేసుకున్నవే. సో అందు గురించి ఇప్పుడు కూడా అనుభవిస్తున్నాడు డిమాండ్ పవన్ అన్నట్టుగా అయితే నాకు అనిపించింది అనమాట. ఎప్పుడైతే రాంగ్ ట్రాక్ పెట్టుకున్నప్పుడు ఆ కాన్సిక్వెన్సెస్ని ఇప్పుడు ఎదుర్కోక తప్పదు అన్నట్టుగా అయిపోయింది తన యొక్క జర్నీ మొత్తం. ఇంకా దాని తర్వాత డిమాండ్ పవన్ అయితే సంజనాకి అయితే చెప్తాడు, తనుజ అండ్ రీతు అయితే ముందర మాట్లాడుకుంటారు మార్నింగ్ లేచిన తర్వాత. ఇలాగా సంజన గారు ఈ చిట్టా అంతా చెప్పుకుంటూ వచ్చి మాటలు వదిలినరికి, ఎస్ తనైతే మాటలు ప్రతిసారి వదులుతారు, అది రాంగ్ అండి, కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. కానీ ఆమెను టార్గెట్ చేసినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలా అన్నది తనకు తెలియట్లేదు, అది తెలుసుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఏమో పెద్ద రీతూ చౌదరి మంచిగా తనవి హైలైట్ చేసినట్టుగా ఏం కాదు, రీతూ చౌదరి చేసిన తప్పులు, తను చేసిన బిహేవియర్ అవి కూడా మాట్లాడుకోవాల్సి వస్తుందండి.
ఎప్పుడైతే కళ్యాణ్ని ఫస్ట్ కాదని చెప్పి ధీమాన్ పవన్ తోటి మళ్ళీ ట్రాక్ ప్లాన్ చేసి అది అయితే అవ్వినట్టు లేదంటే గొడవలు పడినట్టు ఇది బాగానే ప్లస్ అవుతోంది ఏదో ఇదని చెప్పి చేసుకున్నట్టుగా ప్లాన్ చేస్తే అది ఫేక్ బాండింగ్స్ ఫేక్ రిలేషన్షిప్స్ తోటే ఉన్నట్టుగానే అనిపిస్తుంది కాబట్టి సో ఆబ్వియస్గా అటు సైడ్ తన దగ్గర మాటలు వదిలింది ఎంత తప్పో ఇక్కడ ఈమె చేసే ఫేక్ రిలేషన్షిప్ పనులు కూడా అలాగే తప్పు అనమాట. సో ఇంక దాని తర్వాత ఏమో ధీమాన్ పవన్ అయితే సంజనాకి అయితే చెప్తారు, అక్క నేను నిన్ను బ్రదర్ అనుకుంటున్నావు కదా నన్ను, సో అదే చెప్తున్నాను ఒకసారి వెళ్ళి సారీ చెప్పంటే అస్సలు కుదిరేదే లేదు, నేను తన్ని సారీ చెప్పడానికి తను నన్ను వచ్చి సారీ చెప్పమని చెప్పు అప్పుడు నేను వింటాను, తను చెప్పకపోతే నేనెందుకు చెప్తాను, నా తప్పే లేదు, అలాగే ఇమాన్యుయల్తో నేను వీకెండ్ ఫేస్ చేయాల్సి వస్తే చేస్తాను అని చెప్తున్నారు. ఇక్కడ ఈమె పరంగా ఈమె 100% కరెక్ట్ అండి సంజన గారిది. ఇలా ఉంటే మనకి నచ్చుతుంది. కాకపోతే వీకెండ్‌లో కొద్దిగా ఎక్కువగా నాగార్జున గారు కూడా డీగ్రేడ్ చేసేస్తారేమో, ఇంకా తనకి హైలైట్ టార్గెట్ చేసి కృంగదీసేస్తారేమో అనిపిస్తోంది. అలా కాకుండా కొద్దిగా వార్నింగ్స్ ఇవ్వాలి ఖచ్చితంగా అందరికీ కూడా, నలుగురికి కూడా. బట్ ఇచ్చిన తర్వాత కూడా ఈమెను ఒక్కతే తప్పు అనేది వన్ సైడ్ చెప్పకుండా ఉంటే బాగుండన్నది నా యొక్క ఒపీనియన్. చూద్దాం ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో బిగ్ బాస్ అనేది ఈ సిచ్యువేషన్ని. ఇంకా దాని తర్వాత ఇదైతే జరిగాయండి మొత్తానికైతే గనక. అంత నాకైతే డిస్కషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత బాగానే అనిపించాయి. ఇంక ఇదే ఉందండి. దీని తర్వాత ఇంకా లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అని చెప్పి పెట్టారు. ఇంకా దీని నుంచి ఏంటంటే బయట నుంచి ఎవరో ఒకళ్ళు ఇంతకుముందు సీజన్స్లో పార్టిసిపేట్ చేసి వాళ్ళు వచ్చి మాట్లాడతారని చెప్పారు. సో ఫస్ట్ అయితే కనుక ప్రియాంక జైన్ వచ్చి తను ఆ గేమ్స్ ఆడిస్తుంది అన్నారు. తినేమో అందరూ ఒకళ్ళని వన్ బై వన్ పిలిచి వాళ్ళందరితో మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ భరణి గారు, కళ్యాణ్ది, సంజనాది, సుమన్ది అయితే మనకి ఎపిసోడ్లో వేశారు. వాళ్ళకి ఎందుకు ఛాన్స్ కావాలి, సంజన ఏమో ఫస్ట్ వీక్ నుంచి చూసుకుంటే నాకు కంటెండర్షిప్కి రావట్లేదు అన్నారు. కళ్యాణ్ ఏమో మా మదర్కి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలని చెప్పారు. భరణి ఏమో నాకు ఛాన్స్ ఇవ్వండి, నేను ఇప్పటివరకు కెప్టెన్సీ అవ్వలేదని చెప్పారు. బట్ సమ్హౌ కళ్యాణ్ అయితే సెలెక్ట్ చేశారండి. ఈ సెలెక్షన్ రైట్ ఆర్ రాంగా అంటే నా పరంగా అయితే కనుక అంటే సమవుజ్జి కాకుండానే సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్టుగా అనిపించింది. దీనికి సమవుజ్జిగా కొద్దిగా ఇమాన్యుయల్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే తిను బాగా ఆడుతుంది కదా అని చెప్పి అనుకోవచ్చు. లేదంటే కొద్దిగా ఏమో నాకు ఇమాన్యుయల్ కానీ లేకపోతే భరణి గారికి ఇంతవరకు ఛాన్స్ రాలేదు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసుకుని ఉంటే బాగుండేది అనిపించింది. ఓకే కళ్యాణ్ని కూడా సెలెక్ట్ చేయడం, బట్ రీజన్కి వాళ్ళ మదర్కి మాట ఇచ్చాడని చెప్పి తిన్న అన్నప్పుడు మిగిలిన వాళ్ళకి కూడా ఫస్ట్ వీక్ ఎప్పుడో ధీమాన్ పవన్, సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఆడిన వాళ్ళు ఇప్పటివరకు ఆటలేదు అన్నవాళ్ళు, లేదంటే సంజనాకి అప్పుడు వచ్చింది ఇప్పుడు ఆటలేదు అన్నవాళ్ళు, ఇలాగ ఉన్న వాళ్ళకి ఇంకా వాళ్ళకి లాభం అంటూ ఏమి ఉండదు కదా. సో ఆబ్వియస్గా అది ఎందుకు కన్సిడర్ చేయలేదా అన్నట్టుగా అనిపించింది నాకైతే. సెలెక్షన్ ఓకే అన్నట్టుగా అనిపించింది. ఇంకా సంచాలకుగా ఇమాన్యుయల్ పెట్టారండి. వీళ్ళకి ఏంటంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అని చెప్పి గేమ్ పెట్టారు. అందులో ఏమో ఫిష్ యొక్క బోన్స్ అనేది కలెక్ట్ చేసి రింగ్స్ తోటి అది తీసుకుని వచ్చి అక్కడ పెట్టి అవి పెట్టాలన్నమాట. కాకపోతే ఓన్లీ వన్ హ్యాండ్ యూజ్ చేయాలని క్లియర్గా చెప్పారు. ఇది లైవ్లో కూడా కొద్దిగా ఏంటంటే చేతులు కాళ్ళు వీళ్ళ మాటకు వచ్చినప్పుడేమో కాళ్ళు యూజ్ చేయకూడదు, నోరు అని చెప్పుకోలేదు కానీ కాళ్ళు అయితే యూజ్ చేయకూడదు, ఆ టాపిక్ అయితే వచ్చిందండి, యూజ్ చేయకూడదు అనే చెప్పుకున్నారు. బట్ సమ్హౌ ఇక్కడ కళ్యాణ్ ఏమన్నా తప్పు చేశాడా అన్నట్టుగా అనుకుంటే గనక కాళ్ళు చేతులు అంటే లెగ్స్ అయితే యూజ్ చేశాడు, ఈవెన్ నోరు కూడా ఒకసారి యూజ్ చేసి ఓపెన్ చేస్తాడు. కాకపోతే ఏంటంటే అటు సైడ్ ఉన్న వ్యక్తి మనకి ఈ బిగ్ బాస్ హౌస్లో లేడు కాబట్టి ఇక్కడ అంత ఫౌల్ గేమ్ కింద కన్సిడర్ అయితే ఏం చేయలేనట్టు అనిపిస్తుంది. బట్ ప్రియాంక జైన్ అయితే అవేమి యూజ్ చేయకుండానే గేమ్ ఆడారు. సో ఆమె కూడా దాదాపుగా కంప్లీట్ అయితే చేశారు. సో బాగున్నట్టు అనిపించింది. బట్ అట్ ద సేమ్ టైం కళ్యాణ్ కూడా బాగానే ఆడాడు, ఇంకా అది పెట్టేశాడు. సో తనైతే విన్ అయ్యాడు అనమాట, ఫస్ట్ కంటెండర్ అయితే అయ్యాడు. ఇంక దాని తర్వాత గౌతమ్ ఎంట్రీ అనమాట. ఈయనేమో వస్తూనే సుమన్ శెట్టిని అప్రిషియేట్ చేసి ఇది మాత్రం రికమెండేషన్ క్యాండిడేట్ అన్నట్టు అనిపించిందండి. అంత ఇమాన్యుయల్ చేస్తున్న దానికి కనీసం ఒక్క అప్రిషియేషన్ కూడా ఇవ్వట్లేదు బిగ్ బాస్ అన్నట్టు. లాస్ట్ టైం ఎంతైతే అమర్దీప్ కానీ, అవినాష్కి కానీ, తేజకి కూడా ఎంత ఇచ్చేవాళ్ళు,
సో అలాంటి స్పెషల్ ట్రీట్మెంట్ ఇమాన్యుయల్కి ఎందుకో తగ్గింది అన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే మేబీ వాళ్ళు ఇంకా కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే తిని ఇవ్వట్లేదేమో. బట్ సాయి శక్తిలా ప్రయత్నిస్తున్నాడు ఇంకా ఎంటర్టైన్ చేయడానికి. ఈరోజు చాలా మట్టుకి ఎంటర్టైన్మెంట్లో తనే జరిగిందనమాట, అంటే అన్నిట్లోకి వెళ్ళి. బట్ భరణి సంజన కానీ లేకపోతే తనూజ డిమాన్ పవన్ కానీ చేసింది అయితే బాగుందనమాట. కళ్యాణ్ రీతుది కొద్దిగా క్లమ్జీ అయిపోయింది, అంటే కన్ఫ్యూజన్ మోడ్లో వెళ్ళిపోయారు. తను కళ్యాణ్ కొన్ని డైలాగ్స్ మిస్ చేశాడు. బట్ అగైన్ ఇమాన్యుయల్ దివ్య కూడా బాగానే చేశారు. దివ్య అయితే బాగానే కోఆపరేట్, అంటే తీసుకుంటోంది. ఏమైనా నెగిటివ్ చెప్పినా కూడా అమ్మో నేను ముట్టుకోను నువ్వు వెంటనే అన్నట్టుగా చెప్తున్న ప్రతిసారి దివ్య తీసుకోవడం అప్రిషియేట్ చేయాలన్నమాట, అంటే ఎక్కడ ఫీల్ అవ్వకుండా. ఇంక దాని తర్వాత భరణి గారిని అయితే ఎంచుకున్నారు. వీళ్ళకేమో టాస్క్లు ఇవన్నీ చూసి తను తీసుకుంటున్నాను. ఈ రీజన్ అయితే తను ఫస్ట్ టైం కెప్టెన్, అదే ఇంకా కెప్టెన్ కాలేదు కాబట్టి సో గుడ్, తనకి ఆ ఛాన్స్ అయితే ఇచ్చారు. సంచాలక్గా డిమాన్ పవన్ అయితే ఇచ్చారు అనమాట. ఇక్కడ భరణి గారు కూడా బాగానే పెట్టారండి, కాకపోతే చాలా కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు. ఇంకా లైవ్లో అంతగా ఏమీ చూపించలేదు కానీ, బట్ ఇక్కడైతే ఎపిసోడ్లో చూసినంతసేపు మీరు ఒకటి గమనిస్తే గౌతమ్ చాలా స్లోగానే పెట్టడానికి ట్రై చేశాడు. సేమ్ యాజ్ ప్రియాంక కూడా కొద్దిగా స్లోగానే చేద్దాం అన్నట్టుగా ఏదైనా హింట్స్ వచ్చాయేమో వాళ్ళని గెలిపించడానికే ట్రై చేయమని చెప్పి. బట్ స్టిల్ భరణి అయితే ఫస్ట్ ఇది పెట్టే లోపలే దాదాపుగా ఈయన థర్డ్ రౌండ్కి దీనికి వచ్చేసాడు అనమాట. ఆయన అంత స్లోగా వెళ్తాను అంటే ఇంత కన్ఫ్యూజ్ అయిపోయారు భరణి గారు. అలా కాకుండా కొద్దిగా ఇంకా ట్రై చేస్తుంటే బాగుండేది. చాలా మట్టికి వీళ్ళు హెల్ప్ చేస్తున్నా కూడా అందులో ఉన్న లూప్ హోలే పక్క వాళ్ళు చూసి పెట్టియచ్చు అనమాట. ఫాస్ట్గా పెట్టే దాంట్లో కూడా ఆయన కన్ఫ్యూజ్ అయితే అయిపోయారు. అది మేబీ ఏజ్ వల్ల అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక టెన్షన్ వల్ల ఎలా అయినా గెలవాలి అన్న ఇది ఉంటుంది కాబట్టి ఆ తొందరపాటులో జరిగింది అన్నట్టు అనిపించింది. పాపమనే అనిపించింది. ఆయన ఖచ్చితంగా డిజర్వ్డ్ అనేది ఎవరికైనా కెప్టెన్సీ కావాలి అన్నది. సో ఛాన్స్ వచ్చి ఉంటే బాగుండేది. కాకపోతే ఏంటంటే ఈయన టాప్ 5 క్యాండిడేట్ కాదేమో అని నా ఉద్దేశం అండి. ఎలాగైనా ఓటింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈయన వెళ్ళకపోతే మిగిలిన వాళ్ళు ఎవరైనా టాప్ 5 క్యాండిడేట్స్ ఉండేవాళ్ళు వాళ్ళు కోల్పోతారు కదా అని ఒక ఇది కూడా ఉంది. కానీ బట్ స్టిల్ వచ్చుంటే బాగుండేది. వాళ్ళ అమ్మాయి వచ్చి అడిగినందుకు అట్లీస్ట్ తినకి ఆ హ్యాపీనెస్ ఉండేది కదా. బట్ తను చెప్తూనే ఉంటారు నాకు ఇంత కలిసి రావట్లేదు ఇదని చెప్పి. సో అది కొద్దిగా బాధగానే అనిపించింది అన్నమాట చూసినప్పుడు. సో ఈ ప్రకారంగా ఖచ్చితంగా ఈయనకైతే కొద్దిగా సింపతి అయితే వర్క్ అవుతుందండి. టీవీ ఆడియన్స్ కానీ వీళ్ళు కానీ వాళ్ళు చూసినప్పుడు ఏంటంటే వాళ్ళకి నచ్చుతుంది, అయ్యో అని భరణి గారిని చూస్తే అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇలా 2 టాస్క్స్ అయ్యండి, ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు అయితే ఓడిపోయారు ఇందులో. సో ఇంకా నాకు తెలిసి 7 టాస్క్స్ ఉంటాయి. ఎవరెవరు వచ్చారు ఏంటి అన్నది రేపు ఎపిసోడ్లో మనం చూద్దాం. ప్రోమో ప్రకారం అయితే కనుక ప్రేరణ అయితే వచ్చారనమాట. సో ఇదండి నా ఒపీనియన్ ఈరోజు ఎపిసోడ్ పైన. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ రేపు మంచి వీడియోతో రేపు మీ ముందరకు వస్తాం. బాయ్ అండి.